వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 28,637 పాజిటివ్ కేసులు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్. 10 రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచన. విషమంగా విప్లవ కవి వరవరరావు ఆరోగ్యం. వరవరరావు ప్రాణాలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కేసీఆర్ కు ప్రొఫెసర్ హరగోపాల్ లేఖ. కరోనా వైరస్ సరికట్టేందుకు చర్యలు ముమ్మరం చేసిన ఏపీ ప్రభుత్వం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం. కరోనాను కలిసికట్టుగా ఎదుర్కోవాలన్న ఎంపీ భరత్ రామ్. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అధికారులతో సమావేశం. డీటెయిల్స్ చూస్తే భారత్లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి, మరణాలు సంభవించాయి. గత 4 నెలల్లో ఎన్నడూ లేనంతగా నిన్న ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 28,637 కేసులు నమోదు కాగా 551 మంది మృతి చెందారు. భారత్లో ఈ స్థాయిలో కేసులు నమోదవడం, కరోనా రోగులు మృతి చెందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,553కు పెరిగింది. మృతుల సంఖ్య 22,687కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,92,258 యాక్టివ్ కేసులున్నాయి. చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,34,621 మంది డిశ్చార్జ్ అయ్యారు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు కొడుకు అభిషేక్ బచ్చన్ కు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. కరోనా సోకిన విషయాన్ని అమితాబ్ స్వయంగా వెల్లడించారు. నా పరీక్షల ఫలితం పాజిటివ్ గా వచ్చింది. ఆసుపత్రిలో చేరాను. గత 10 రోజులుగా నాతో సన్నిహితంగా మెలిగిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని నా మనవి అంటూ అమితాబ్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. నమస్కారం, దిస్ ఇస్ అమితాబ్ బచ్చన్. I am wanting to talk to all the doctors, nurses and the staff at Nanavati Hospital for their tremendous work that you're doing in these very trying circumstances. अभी हाल ही में मैंने ट्विटर पे एक सूरत, गुजरात में सूरत में एक बिलबोर्ड लगा हुआ था जिसमें लिखा था कि आपको मालूम है मंदिर क्यों बंद हैं? क्योंकि भगवान जो है सफेद कोट पहनकर अस्पतालों में काम कर रहे हैं. आप जितने भी डॉक्टर्स, नर्सेस और जितने भी हॉस्पिटल्स में काम कर रहे हैं, आप सब में एक ईश्वर का रूप है. आप सब इतनी मेहनत के साथ इंसानियत के लिए काम कर रहे हैं. आप जीवनदायी बन गए हैं आप, और मैं आप लोगों को हाथ जोड़कर आपकी सराहना करता हूं. नतमस्तक हूं मैं आपके सामने. बहुत ही सराहनीय काम हो रहा है, और आप ना होते तो न जाने इंसानियत कहां जाती. तो मैं आप सब लोगों से कहना चाहता हूं, मैं जानता हूं कि ये दिन थोड़े से निराशजनक हैं. दे आर ट्राइंग टाइम्स. एवरीवन इज बीइंग वर्क्ड टू देयर एब्सोल्यूट लिमिट्स. देयर इज ऑलवेज fear, there's perhaps depression, but please do not despair. Do not panic. We're all together in this. We're all working together. And we hope and wish that very soon we shall come out
of these extraneous circumstances. Thank you so much, Nanavati Hospital, and all the nurses and doctors and the people that are working there, the staff at Nanavati Hospital. I have had a wonderful experience every time I have been to your facility. और मैं जानता हूं कि आपका स्नेह, आपका प्यार मेरे स्वास्थ्य के लिए कितना आवश्यक रहा है. आज मैं चाहूंगा कि आप इसी तरह काम करते रहें. पूरा देश आपको इज्जत से देखता है, स्नेह से देखता है, और जैसा कि मैंने कहा, आप सब जो हैं ईश्वर का रूप है. आपकी ईश्वर रक्षा करेंगे. बहुत बहुत धन्यवाद. नमस्कार. ప్రస్తుతం విచారణ ఖైదీగా మహారాష్ట్రలో ముంబై తలోజా జైల్లో ఉన్న విప్లవ కవి వరవరరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, వెంటనే ఆయన్ను హాస్పిటల్కు తరలించి ప్రాణాలు కాపాడాలని ఆయన సహచరిత హేమలత వెల్లడించారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. జైలు అధికారులు వరవరరావుతో తనకు ఫోన్ చేయించారని, ఆయన పొంతన లేకుండా మొద్దుబారిపోయినట్టు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసిన హేమలత, వరవరరావుతో పాటు ఉన్న వ్యక్తి అదే ఫోన్లో తనతో మాట్లాడుతూ ఆయన ఆరోగ్యం ఎంత మాత్రము బాగోలేదని వెల్లడించినట్టు తెలిపారు. కాగా వరవరరావు ప్రాణాలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కేసీఆర్కు నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ ఓ లేఖను రాశారు. ఆయన్ను వెంటనే బెయిల్పై విడుదల చేసి కుటుంబ సభ్యులతో ఉండే ఏర్పాటు చేయాలని, ఆయనకు సరైన చికిత్సను అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కోవిడ్-19 మహమ్మారిపై భారతదేశం విజయవంతంగా పోరాడుతోందని, దీనిని ప్రపంచం ముక్త కంఠంతో ప్రశంసిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. హర్యానాలోని కదర్పూర్ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సెంట్రల్ ఆర్కిడ్ పోలీసు ఫోర్సెస్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నాయి. హర్యానాలోని కదర్పూర్ గ్రామంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షా మాట్లాడుతూ, మన దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భద్రతా దళాల పాత్ర ప్రశంసనీయమని చెప్పారు. అత్యధిక జనాభా గల దేశాల్లో భారతదేశం ఒకటి అని చెప్పారు. మన దేశం కోవిడ్-19 పై ఎలా పోరాడగలదు అని అందరూ అనుకున్నారు. చాలా మంది భయాలు వ్యక్తం చేశారన్నారు. అయితే కోవిడ్-19 పై యుద్ధం అత్యంత విజయవంతమైన పోరాటాల్లో ఒకటి అని, మన దేశంలో ఎలా జరుగుతుందో ప్రపంచం నేడు గమనిస్తోందని చెప్పారు. दिल्ली में जितने भी डेथ हुए थे कोविड के कारण, इनका एनालिसिस हमने एक्सपर्ट्स के साथ करा है. लगभग 50% डेथ एक दिन से 3 दिन के अंदर एडमिशन के अंदर ही हो गए. इसका अर्थ ये होता है कि होम आइसोलेशन से व्यक्ति ज्यादा अपनी स्थिति बिगाड़ कर आता है. अब हमने रैपिड टेस्ट मतलब एक फास्ट टेस्टिंग की प्रक्रिया चालू करी है, और उसके कारण जो पॉजिटिव पाए जाते हैं, इसमें 2 क्राइटेरिया करें. एक तो आइसोलेशन के लिए जिसके घर में 2 कमरों से ज्यादा व्यवस्था ही नहीं है, वो क्या आइसोलेट करेगा अपने आप को? वो तो चॉइस है, फिर क्वारंटाइन सेंटर में जाए, तो इंस्टीट्यूशन क्वारंटाइन सेंटर में जाए. दूसरा, जिनको डायबिटीज है, ब्लड प्रेशर है, कैंसर आदि कोई बड़ी बीमारी है जिसके कारण इसकी इम्यूनिटी कम हुई है, ऐसे लोगों को भी हमने आइसोलेशन सेंटर में भेजने के लिए निर्णय किया है. अब इस पर थोड़ी बयानबाजी होगी, राजनीति है स्मिता जी, मगर फैसलों से कोई फर्क नहीं पड़ा. जैसे मैं कहता हूं, हमारी मीटिंग के पहले दिल्ली में 25 मार्च से 14 जून तक लगभग 2,41,000 टेस्ट हुए थे. तो प्रतिदिन 4500 टेस्ट होते थे. अब 15 जून से लेकर 25 जून तक 11 दिनों में 1,75,141 टेस्ट हुए. तो प्रतिदिन 16,000 टेस्ट हुए. तो 4.5 गुना टेस्ट की बढ़ोतरी करी है हमने. इसीलिए नंबर बढ़े हैं. नंबर तो प्रारंभिक बढ़ेंगे, मगर वो फैलने की गति भी कम हो जाएगी. मैं ये स्पष्टता कॉन्टैक्ट ट्रेसिंग भी हो रहा है. तो मैं ये स्पष्टता करना चाहता हूं कि अभी मानो 3,000 तक नंबर एक दिन 4900 4,800 तक गया, मगर अब 3,400 3,200 आता है. ये इसलिए आता है कि पहले 4500 की जगह 16,000 टेस्ट हो रहे हैं, तो नंबर थोड़ा बढ़ेगा. मगर ये जो 3,400 लोग आइडेंटिफाई हो गए, इनके आइसोलेशन के कारण वो फैलाएंगे नहीं. वो जिन जिन को मिले इनके भी हम दूसरे दिन टेस्ट कर रहे हैं. ये पूरी व्यवस्था नीचे तक, वार्ड तक, घर तक करने की व्यवस्था दिल्ली सरकार, भारत सरकार और एमसीडी ने मिलकर करी है. इसके कारण गति निश्चित रूप से कम होगी.
ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్ అరికట్టేందుకు చర్యలను ముమ్మరం చేసింది. కేసులు పెరుగుతున్న తరుణంలో వైద్య శాఖ అప్రమత్తమై తీసుకోవలసిన చర్యలపై మంత్రి ఆళ్ల నాని అధికారులతో సమీక్షలు నిర్వహించారు. దీంట్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి ఏలూరు కలెక్టరేట్లో జిల్లాలో కోవిడ్ నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కేంద్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఏలూరులో హాట్స్పాట్ కేంద్రంలో ప్రభుత్వ ఆంక్షలు అమలు అవుతాయని చెప్పారు. కోవిడ్ నివారణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అది 540 కెపాసిటీ, 250 ఇక్కడ అక్కడికి వచ్చేసరికి మనకి పాజిటివిటీ రేట్ పెరగడంతో మనం ఇండివిజువల్ చేస్తాం. రెండోది బీఆర్టీఎల్ ఆశ్రమంలో 540 చేయొచ్చు సార్, వాళ్ళు అరౌండ్ 480, 290 చేయగలుగుతున్నారు. సో దానికి మనకి సెంట్రల్ ఫీజు ఉంటే కొంటున్నాం సార్. అది వస్తే ఇన్ని 1000 వరకు కావాలి. ఇంకో మెషిన్ ఏదైనా తెప్పించుకుంటే రెండు వచ్చినాయి సార్, దాంట్లో రెండు ఉన్నాయి సార్. కోవిడ్ ఆసుపత్రికి సంబంధించి కోవిడ్ కేంద్రంగా మేము ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ దాదాపుగా 342 మంది పేషెంట్స్ ఇక్కడ ఉన్నారు. వీరందరికీ సంబంధించి అసలు భోజనం అంతా బాగుందా, సక్రమంగా ఇస్తూ ఉన్నారా లేదా, క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పరిశీలన చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు అంతా కూడా అందరూ కూడా ఇందాక జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కొంతవరకు సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇంకొంత ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భోజనం విషయంలో కానివ్వండి, ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతో అయితే 500 రూపాయలు కేటాయించడం జరుగుతూ ఉందో దానికి సంబంధించి ఇంకొంత ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేము ఇక్కడికి ఈ పరిశీలనకు వచ్చినప్పుడు కొంత ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శానిటేషన్ విషయంలో కానివ్వండి, కొంత ఆహారం విషయంలో కానివ్వండి, ఇవన్నీ చేస్తే బాగుంటున్నారు. తప్పకుండా ఇప్పుడే కలెక్టర్ గారితోనూ ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా ఆహారం విషయంలో కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, టైంకి వచ్చేలా ఇంకొంచెం క్వాలిటీ ఇంకా పెంచే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటం జరుగుతూ ఉంది. శానిటేషన్ పరంగా కూడా ఈ క్వారంటైన్ సెంటర్లో కొంత మెరుగుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి అన్నారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా, ఎందుకంటే ప్రత్యేకంగా కోవిడ్ పరిస్థితుల్లో కొంత శానిటరీ సిబ్బంది కూడా లోపలికి వెళ్ళటానికి కొంత ఆ బాధ్యత పూర్తి చేయడానికి కొంత వరకు వెనకాడేటువంటి పరిస్థితి. వారికి అందరికీ కూడా ధైర్యం చెప్పి వారందరినీ కూడా ఆ విధంగా శానిటేషన్ విధులకు హాజరయ్యేలా చేయటంలో అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను. ఎక్కడైనా శానిటరీ సిబ్బంది ఆ విధంగా భయపడేటటువంటి పరిస్థితి ఉంటే వారికి ధైర్యం చెప్పి అవసరమైతే వారికి అందరికీ పీపీఈ కిట్లు, N95 మాస్కులు అన్నీ కూడా ఇచ్చి వారు ఆ విధులను సక్రమంగా నిర్వర్తించేలా మేము తప్పకుండా బాధ్యత తీసుకుంటామని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేము మాట్లాడినటువంటి కోవిడ్ పేషెంట్స్ కూడా మేము హామీ ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా బాగా ఉన్నా కూడా ఇంకా మెరుగుదల చేయడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఎంపీ భరత్రాం పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి టెస్ట్ చేసే విధంగా VLM కిట్లు, వైద్య సిబ్బంది టీంలను పెంచుతున్నామన్నారు ఎంపీ భరత్రాం. రాజమహేంద్రవరం అర్బన్ మరియు రూరల్ ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణ, ఆహారం సరఫరా, కంటోన్మెంట్ జోన్లలో చేస్తున్న ఏర్పాట్లపై వైద్య అధికారులు, కాంట్రాక్టర్లతో రాజమహేంద్రవరం రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్రాం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆహార సరఫరా సక్రమంగా లేదన్న ఆరోపణలపై ఎంపీ ఆరా తీశారు. ఎంతమంది క్వారంటైన్స్లో CCCలో ఉన్నారు, ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, ఎంతమంది GSL హాస్పిటల్లో ఉన్నారు, ఈ డేటా లేకపోకుండా మరి ఏం కూర్చోవాలా? Total cases ఇంకో 60 discharges అయిపోయాయి. 17 cases ఉన్నాయి సార్.
447 అన్నా సార్ ఇప్పుడు ట్రిపుల్ జీరో. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు? జిఎస్ఎల్ అండి జిఎస్ఎల్లో అరౌండ్ 100 ఉన్నారు. బొమ్మూరు ట్రిపుల్ సి నుంచి బయటకు వచ్చి బొమ్మూరు సెంటర్లో టిఫిన్ చేసి వెళ్తున్నారని వచ్చింది, అది వాస్తవేనా? ఇప్పుడు అక్కడ మనకి పోలీస్ ఇది లేదా? మరి ఇవాళ రోజు ఇప్పుడు మీరు ఎంత పే చేస్తున్నారు? 200 రూపీస్ సార్. 200 రూపీస్ సార్. ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్ 40 రూపీస్. ఓకే. నెక్స్ట్ లంచ్ అనేది 80 రూపీస్. ఓకే. ఒక చికెన్ ఉన్న రోజున మాత్రం 20 రూపీస్ ఎక్స్ట్రా. ఓకే. మరి అది మన జూన్ 30th వరకు. జూలై 1st నుంచి కూడా టిఫిన్కి ఒకరికి టిఫిన్ స్నాక్స్ వాళ్ళకి. మరి ఎందుకు అట్లా చేయలేదు? అమౌంట్ 200 రూపాయలు అంటే మంచి అమౌంట్ కదా. అంటే రోజుకి 400 మంది అని అంటే ఎంత పేమెంట్ వస్తుందంటే? బొమ్మూరు ట్రిపుల్ సిలో మొత్తం రాజమండ్రి డివిజన్ అనే కాకుండా ఓవరాల్గా 447. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ వర్గాల మధ్య విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడికి యత్నించారు. ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్న కార్యక్రమంలో తలెత్తింది. స్పీకర్ తమ్మినేని సీతారాం జిల్లాలోని ఆముదాల వలస మండలం దన్ననపేటలో రైతులు భరోసా కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే అక్కడి నుంచి ఆయన వెళ్లిన వెంటనే స్థానిక వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడికి దిగడంతో జిల్లా వైసీపీలో వర్గపోరు ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే తమ్మినేని అక్కడి నుంచి వెళ్లిపోయిన సమయంలోనే వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. దీంతో వైసీపీ నాయకులు కలగజేసుకుని గొడవను అదుపులోకి తీసుకొచ్చారు. బాబు సైడ్ లాగాలి. బృహస్పతి ధ్రువంతశ్చాగ్నిశ్చ రాష్ట్రం బ్లాస్టింగ్ పెట్టేస్తాం. Come on.
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. కరోనా సమయంలోనూ విచ్చలవిడిగా షాపులో పనిచేసే సిబ్బంది 24 గంటలు మందు సప్లై చేస్తున్నారంటూ మద్యం షాపును మహిళలు మూసివేయించారు. అయితే మద్యం షాపు తిరిగి తెరిపించేందుకు ఎక్సైజ్ సిబ్బంది రావడంతో మద్యం అమ్మకాలతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మహిళలు ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కరోనా సమయంలో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మండలంలోని తూర్పు గంగవరం, రామభద్రాపురం, బెల్లంకొండవారిపాలెంతో పాటు సమీపంలోని పొదిలి, దర్శి, మర్రిచెట్లపాలెంలోనూ కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదైనట్లు వైద్యులు తెలిపారు. కరోనా తగ్గే వరకు గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని మహిళలు డిమాండ్ చేశారు. దీంతో ఎక్సైజ్ అధికారులు వెనక్కి వెళ్లిపోయారు. వాడు కాదులే తీసింది నువ్వు చెప్పింది. గీతం కోవిడ్ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లు చిందేశారు. కరోనా వార్డులో సినిమా సాంగ్స్కు స్టెప్పులు వేసి కరోనాకే భయం పుట్టించారు. ఇటీవల పాజిటివ్ రావడంతో గీతం ఆసుపత్రిలో చేరిన పేద జాలారిపేట పేషెంట్లు మాయలోడు సినిమాలోని చినుకు చినుకు అందెలతో సాంగ్కు డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక కరోనా మహమ్మారి రాష్ట్ర ప్రజలందరినీ చిదిమేస్తూ ఉంటే పలు కుటుంబాలను సాంఘిక బహిష్కరణకు గురిచేసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం చినమల్లం గ్రామంలో చోటు చేసుకుంది. చినమల్లం గ్రామానికి చెందిన కొంతమంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సంఘ పెద్దలు అదే గ్రామానికి చెందిన 5 కుటుంబాలను సాంఘిక బహిష్కరణకు గురిచేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సరెళ్ల సుధాకర్ అనే వ్యక్తికి ఇంటి స్థలం మంజూరైందని, ఆ విషయంలో సంఘ పెద్దలు మోసపూరితంగా వ్యవహరించి ఆ స్థలం రాకుండా అడ్డుకున్నారని అన్నారు. ఇలా మరో 3 కుటుంబాలైన కోలాటి నరసింహమూర్తి, కోరుకుండ రామ్మోహన్ రావు, సరెళ్ల దుర్గాప్రసాద్ కుటుంబాలను వివిధ కారణాలతో వెలివేసినట్లు బాధితులు తెలిపారు. ఈ కుటుంబాలతో ఎవరు మాట్లాడకూడదని, ఎవరైనా మాట్లాడితే 1000 రూపాయలు జరిమానా చెల్లించాలని ప్రకటించారని బాధితులు వాపోయారు. ఈ కుటుంబాలకు కిరాణా షాపుల్లో సరుకులు కూడా అమ్మకుండా బంద్ చేశారని, కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వని పరిస్థితి నెల రోజులుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు సరెల్ల అరుణ్ కుమారి అండి. నేను చిన్నమల్లం గ్రామంలో 3 సంవత్సరాల నుండి ఆశా వర్కర్గా వర్క్ చేస్తున్నాను. గత సంవత్సరం నుండి సాదే హనుమంతరావు అనే ఒక అతను నాకు నమస్కారం పెట్టాలి, నేను పొలిటికల్ లీడర్ని, నువ్వు ఏ వర్క్ చేసినా నాకు చెప్పాలి అనేసి నా మీద హెరాస్మెంట్ స్టార్ట్ చేశాడండి. నేనైతే నమస్కారం చేయను, నీ పొలిటికల్ లీడర్ ఎవరో నాకైతే తెలియదు అనేసి నేను అతన్ని పట్టించుకోకుండా నేను 1 ఇయర్ నుండి కూడా అలాగే అతను ఏమన్నా కూడా పట్టించుకోకుండా అలా ఉన్నానండి. మొన్న ఈ కరోనా వచ్చినప్పుడు కూడా మేము పెనుగొండ వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేస్తుంటే
అప్పుడు కూడా నువ్వు కరోనా నువ్వే తీసుకొచ్చేలా ఉన్నావు, నీ వల్లే మా ఊరికి అంటుకునేలా ఉంది అనేది ముగ్గురు అనుచరులను వేసుకుని అతను ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం జరిగిందండి. నేను ఇంకా అవి నేను తట్టుకోలేక చాలా బాధపడి మా ఊరిలోని పెద్ద మనిషి అయిన పొలిటికల్ లీడర్ అండి ఆయన, ప్లస్ ఆయన లాయర్ కూడా, సరిల లాజర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా ఉందండి ఒక అతను ఇలా హెరాస్మెంట్ చేస్తున్నాడని ప్రతిరోజుని అతను నమస్కారం చెప్పాలంటూ ఇంకా నీచంగా మాట్లాడుతున్నాడని ఆయన దగ్గరికి వెళ్ళి నేను బాధపడితే ఒక రోజుని సాదే హనుమంతరావుని పిలిపించి ఆ అమ్మాయి జోలికి వెళ్ళకు, నువ్వు వెళ్ళామంటే నీకు మర్యాదగా ఉండదు అనేసి అతన్ని మందలించాడండి. మందలించిన 3 రోజులు 4 రోజులు అతను సైలెంట్గా ఉండి సేమ్ అండి ఇంకా ఎక్కువగానే హెరాస్మెంట్ ఇంకా ఎక్కువ చేశాడు, నువ్వు అతనితో చెప్పవలసిన పని ఏంటి అన్నట్టుగానే. ఒకరోజు అలాగే 3 నెలలు అయ్యిందండి. మొన్న 23వ తారీఖున ఫోన్ చేసి చెప్పారండి, ఇలాగ సంఘం పెడుతున్నాం మేము మీద అనేసి. అర్ధరాత్రి కాడ పిలిచారండి మా ఆయన గారిని, మేము ఏ సంఘం పెడుతున్నామని. మా సంఘ పెద్దలు అందరూ ఎందుకు పెడుతున్నారు మా మీద సంఘం అని అడిగితే, మీరు ఇలాగా సాదే హనుమంతరావు మీద కంప్లైంట్ ఇచ్చారంట, అతనికి చెప్పవలసిన అవసరం ఏంటి అనేసి అన్నట్టు చెప్పారు. మా ఆయన గారు అయితేనే నేనైతే ఏ తప్పు చేయలేదు కదా, మా ఆవిడనాడు హెరాస్మెంట్ చేశారు కాబట్టి అతనితో చెప్పుకున్నాము, అతను మాకు సెటిల్మెంట్ చేసి న్యాయం తీర్చాడు, మళ్ళీ మీరు మా మీద సంఘం పెట్టకండి, ఎందుకని పెడతారు అన్నట్టుగా ఈయన వెళ్ళలేదండి సంఘానికి. ఎందుకంటే ఆ రోజు అర్ధరాత్రి 12 అవ్విందండి. మా వెనక సపోర్ట్ లేరు, మమ్మల్ని కొట్టాలనే విధంగా ప్లాన్ చేశారు కూడానండి ఆ రోజు. అందుకని మేము వెళ్ళలేనందుకు మేము మిమ్మల్ని వేలేసాం ఊరి నుండి, 1000 రూపాయలు జరిమానా మీతో ఎవరైనా మాట్లాడితే మీరు వాటర్కి వెళ్ళకూడదు, మా ఎస్సీ ఏరియాలో ఎక్కడైనా కిరాణా షాప్కి కానీ అక్కడ కూడా వెళ్ళకూడదు, మీకు కిరాణా ఎవరు ఇస్తే వాళ్ళకి 1000 రూపాయలు జరిమానా అన్నట్టు విధించారండి. మేము కనీసం వాటర్కి మాకైతే కుళాయి లేదండి, పబ్లిక్ ట్యాప్ అయితే ఎవరికి సరిపోదు, ఎక్కువ అందరూ పట్టుకుంటారు అని నేను వేరే వాళ్ళ పర్సనల్ కుళాయి వాళ్ళతో వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టుకుంటాను, వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని ఆవిడని కూడా బెదిరించారండి, నువ్వు మాత్రం కుళాయి వాటర్ ఇవ్వక వాళ్ళకి అని. ఆఖరికి నాకు చిన్నపిల్లలండి 3 years 4 years, వాళ్ళని కూడా వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకుంటుంటే పిల్లలు చేత చెప్పేస్తున్నారు, మిమ్మల్ని వెళ్ళేసారంటే మీరు మాతో ఆడుకోవద్దని పిల్లల్ని కూడా అంటున్నారంటండి. మా పిల్లలు నా దగ్గరికి వచ్చి వేలంటే ఏంటమ్మా అన్నట్టుగా చాలా అడుగుతుంటే చాలా బాధపడుతున్నామండి. నిజంగా చచ్చిపోవాలని అనిపిస్తుందండి నిజంగానే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి, ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 28,637 పాజిటివ్ కేసులు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్, 10 రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచన. విషమంగా విప్లవ కవి వరవరరావు ఆరోగ్యం, వరవరరావు ప్రాణాలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కేసీఆర్ కు ప్రొఫెసర్ హరగోపాల్ లేఖ. కరోనా వైరస్ సరికట్టేందుకు చర్యలు ముమ్మరం చేసిన ఏపీ ప్రభుత్వం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం. కరోనాను కలిసికట్టుగా ఎదుర్కోవాలన్న ఎంపీ భరత్ రామ్. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అధికారులతో సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.